పెద్ది మూవీ వచ్చి 21 రోజులైతే అవుతుందన్నమాట. సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే కలెక్షన్ల పరంగా మారిపోయే అవకాశం ఉంది. సో టోటల్ గా 21 రోజులకి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి తెలుగులో, కన్నడలో, మలయాళంలో, తమిళ్లో మొత్తంగా టోటల్ గా డే బై డే అనేది చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు. అది కాకుండా ఓవర్సీస్ నుంచి 55-56 కోట్లు అయితే ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా. సో నేను అతి కష్టపడి ఇటువంటి పెద్ద కలెక్షన్స్ అనేటివి చేస్తూ వచ్చాను అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా 21వ రోజు సో మన ఇండియన్ నెట్ కలెక్షన్లో అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి 17 లక్షల వరకే సంపాదించిందండి. ఓన్లీ 17 లక్షల వరకే ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ ఖచ్చితంగా. ఓకేనా. సో తెలుగులో వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ ఏపీ టు తెలంగాణలో తెలుగులోనే సో 209 కోట్ల 209 కోట్ల 59 లక్షలైతే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్ ఏపీ టు తెలంగాణలో. ఓకేనా. సో చూసుకున్నట్లయితే హిందీలో టోటల్గా అన్ని డేస్కి సంబంధించి 22 కోట్ల 35 లక్షలు ఇది ఇండియన్ నెట్ కలెక్షన్ హిందీలో వరకే. ఓకే. సో కన్నడలో చూసుకున్నట్లయితే 1,83 లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓన్లీ కన్నడలో 1,83 లక్షలు. ఓకే. సో అదే మలయాళంలో చూసుకున్నట్లయితే ఓన్లీ 30 లక్షల వరకే సంపాదించింది ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ. ఓకేనా. సో మలయాళంలో వరకే. తమిళంలో చూసుకున్నట్లయితే 2 కోట్ల వరకే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ తమిళ్లో వరకే. సో ఇది నార్మల్గా. ఓకే. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి గ్రాస్ పరంగా మళ్ళీ వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్ల పరంగా కూడా టోటల్గా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు. ఓకేనా. సో నేను అది పనిగా మాకు రిపోర్ట్ వస్తుందండి అది పనిగా. సో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది వచ్చి 21 కోట్ల 83 లక్షలైతే ఉందన్నమాట. అది ఇండియన్ గ్రాస్లో 21 కోట్ల 83 లక్షలు అనమాట. సో జిఎస్టీ పోద్ది అనమాట గవర్నమెంట్కి. జిఎస్టీ పోగా 18 కోట్ల 50 లక్షలైతే ఉందన్నమాట. అది ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు. సో మొదటి రోజు చూసుకున్నట్లయితే 60 కోట్ల 66 లక్షలైతే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో జిఎస్టీ పోగా 51 కోట్లు అయితే ఉందన్నమాట. రెండవ రోజు చూసుకున్నట్లయితే 32 కోట్లు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 26 కోట్ల 90 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకే. సో మూడో రోజు చూసుకున్నట్లయితే 34 కోట్ల 88 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 29 కోట్ల 10 లక్షలు అయితే ఉందన్నమాట. జిఎస్టీ కట్ అవుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటా. సో కొత్త వాళ్ళు వస్తున్నారు, అందువల్ల ఈ యొక్క డే బై డే చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక నాలుగో రోజు చూసుకున్నట్లయితే 38 కోట్ల 25 లక్షలు ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 32 కోట్ల 15 లక్షలు అయితే ఉందన్నమాట. ఐదవ రోజు చూసుకున్నట్లయితే 14 కోట్ల 56 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 12 కోట్ల 35 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకే. సో ఆరవ రోజు చూసుకున్నట్లయితే 11 కోట్ల 37 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. ఓకే. సో జిఎస్టీ పోతుంది అనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 9 కోట్ల 70 లక్షలు అయితే ఉందన్నమాట. ఏడవ రోజు చూసుకున్నట్లయితే 8 కోట్ల 89 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 7 కోట్ల 55 లక్షలు అయితే ఉందన్నమాట. సో ఎనిమిదవ రోజు చూసుకున్నట్లయితే 7 కోట్ల 42 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 6 కోట్ల 30 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకే. తొమ్మిదవ రోజు చూసుకున్నట్లయితే 6 కోట్ల 3 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో జిఎస్టీ పోగా ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్లో 5 కోట్ల 15 లక్షలు అయితే ఉంది. చిరంజీవి గారు నిజంగా చెప్పాలంటే చాలా గ్రాండ్గా పొగిడాడు. తన కొడుకుని చూసి చాలా ఫీల్ అయ్యాడు అనమాట. ఆ యొక్క ఈవెంట్లోనే, నిన్న ఈవెంట్ జరిగింది కదా, సో ఆ ఈవెంట్లోనే అర్థమవుతుంది రామ్ చరణ్ గారికి ఎటువంటి దెబ్బ తగిలినా కానీ కష్టపడుతున్నాడు అని చెప్పి బాగా ఫీల్ అవుతాడు అనమాట మనసులో. ఆయన నోట్లో నుంచి చాలాసార్లు చెప్పాడు. అదే మనకు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ప్లస్ పాయింట్ అనేది. సో అది చూసుకున్నట్లయితే 10వ రోజు చూసుకున్నట్లయితే 9 కోట్ల 56 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 8 కోట్ల 10 లక్షలు అయితే ఉందన్నమాట. 12వ రోజు చూసుకున్నట్లయితే 4 కోట్ల 73 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 4 కోట్ల 10 లక్షలు అయితే ఉందన్నమాట.
13వ రోజు చూసుకున్నట్లయితే 3,97,00,000 ఉంది ఇండియన్ గ్రాస్ లో. అదే జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 3,45,00,000 అయితే ఉందన్నమాట. ఓకే, 14వ రోజు చూసుకున్నట్లయితే 2,82,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్ లో. సో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్ లో 2,45,00,000 అయితే ఉందన్నమాట. ఓకే, సో 15వ రోజు చూసుకున్నట్లయితే 2,30,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్ లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్ లో 2 కోట్లు అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇక 15వ రోజు చెప్పేశాను కదా, సో సారీ అండి. సో 16వ రోజు చూసుకున్నట్లయితే 1,71,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్ లో. ఓకే, సో విత్ ఇన్ జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 1,50,00,000 అయితే ఉందన్నమాట. 17వ రోజు చూసుకున్నట్లయితే 2,25,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్ లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్ లో జిఎస్టీ పోగా 1,95,00,000 అయితే ఉందన్నమాట. ఓకే, సో 18వ రోజు చూసుకున్నట్లయితే 3,25,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్ లో. ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 2,82,00,000 అయితే ఉందన్నమాట. సో 19వ రోజు చూసుకున్నట్లయితే 95,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్ లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 83,00,000 అయితే ఉందన్నమాట. ఓకే, సో 20వ రోజు చూసుకున్నట్లయితే 91,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్ లో. జిఎస్టీ పోగా దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 80,00,000 అయితే ఉందన్నమాట. సో టోటల్ గా ఈ యొక్క మూవీ వచ్చి 236,10,00,000 అయితే సంపాదించిందండి. అది ఇండియన్ నెట్ కలెక్షన్. 236,10,00,000 ఇండియన్ నెట్ కలెక్షన్. ఇండియన్ గ్రాస్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 295 కోట్లు అయితే ఉందన్నమాట. ఓవర్సీస్ నుంచి వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో సో అది 56 కోట్లు అయితే ఉందన్నమాట. దాంట్లో జిఎస్టీ కట్ అవుతుంది. ఒక 50 కోట్లు కానీ 48 కోట్లు కానీ ఉండొచ్చు మ్యాక్సిమం. సో అది డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్, ప్రొడ్యూసర్ తీసుకుంటారనమాట. ప్రొడ్యూసర్ చేతిలో ఎప్పుడు పడుతుందో మనీ అనేది అది షేర్ కలెక్షన్ అంటారు. సో ఇది కలెక్షన్ పరంగా దీనికి మంచి ఆఫర్ అనేది వచ్చింది. అది నెట్ఫ్లిక్స్ ఓవరాల్గా చెప్పాలంటే. సో నెట్ఫ్లిక్స్లో ఈ యొక్క మూవీని రన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. మంచి డీల్ అనేది కుదిరిందనమాట. మరి ఆ యొక్క డీల్ ఆఫర్ కూడా మనకు వస్తుంది. ఇక ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ అనేది ఉంటుంది. మీకు శాటిలైట్ రైట్స్ అంటే తెలుసు కదా, నార్మల్గా టీవీలో ప్రచారం చేసేదాన్ని శాటిలైట్ రైట్స్ అంటారనమాట. సో అది మంచి ఛానల్కి చేసే అవకాశం ఉంది. ఇది ఈ మాదిరిగా షేర్ కలెక్షన్లు కూడా అక్కడక్కడక్కడ వస్తుంది అనమాట. థియేటికల్ రైట్స్ జరగని చోట్లలో. ఓకేనా, సో థియేటికల్ రైట్స్ జరిగిన అమౌంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు 225 కోట్లు అయితే చెప్తున్నారనమాట. సో ఇది ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఒకవేళ వీళ్ళు అఫిషియల్ పోస్టర్ వదలానన్నా కానీ 450 కోట్లు సంపాదించిందని చెప్పి వదిలే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఓకేనా, మూవీ బడ్జెట్ వచ్చే 350 కోట్లు. సో ఈ యొక్క 350 కోట్లు కూడా హీరో రెమ్యునరేషను, హీరోయిన్ రెమ్యునరేషను, ప్రొడ్యూసర్ రెమ్యునరేషను ఆయన తీసుకుంటాడు. ప్రొడ్యూసరే పెట్టేది దాంట్లో. ఆయనకేంది సార్ మీరు రెమ్యునరేషన్ వస్తుంది కదా రెమ్యునరేషన్ అనేది. సో డైరెక్టర్ రెమ్యునరేషను, మిగతా క్యారెక్టర్లు కన్నడ సూపర్ స్టార్ అయిన మన శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు వాళ్ళ రెమ్యునరేషను. సో మిగతా క్యారెక్టర్ల రెమ్యునరేషను, విఎఫ్ఎక్స్కి, సిజేఐకి, అయిన సెట్స్కి. ఎన్ని సెట్స్? 78 సెట్లు అంట. నార్మల్ సెట్స్ కాదు, విఎఫ్ఎక్స్కి, సిజేఐకి, ఎడిటింగ్కి. ఓకేనా, సో వీళ్ళు వెళ్ళారు కదా ఎక్కడో పూణే, పెద్ద పెద్ద కొండల చికిరి సాంగ్ని తీశారు కదా, పూణే కొండల మీద పాక్కుంటూ వెళ్ళారంట. ఇంపాసిబుల్ అంట ఒక మనిషి అక్కడికి వెళ్ళడం. సో దానికైన ఖర్చు మొత్తంగా చూసుకున్నట్లయితే అది కాకుండా మర్చిపోయినా ఆ యొక్క గిఫ్ట్లు కూడా వాళ్ళకి ఇచ్చారు కదా ఆ పహిల్వాన్లకి. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాట్ అనేది ఇచ్చారనమాట, వుడ్తో చేసిన బ్యాట్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 350 కోట్లు అని చెప్పారు. సో ఇది 450 కోట్లు ఎప్పుడో వచ్చేసింది ఇది. సో ఇదండి కలెక్షన్ అనేది. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి పోస్టర్లో సౌత్ ఇండియాస్ #1 గ్రాస్ సార్ 2026 అని చెప్పి వదులుతున్నారనమాట. సౌత్ ఇండియా అంటే కేరళ, తమిళనాడు, మన ఏపీ టు తెలంగాణ, దీన్ని సౌత్ అంటారు. 2026లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉంటుందో అది పెద్ద మూవీ, 450 కోట్లు. ఓకేనా, సో సెకండ్ ప్లేస్లో వచ్చి కరుపు మూవీ ఉంది సూర్య గారిది. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చి పెద్ద మూవీ ఉందన్నమాట. ఇదండి కలెక్షన్ అనేది.
ఇదండి ఫస్ట్ ప్లేస్లో మన మూవీ ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో నా కష్టాన్ని ఒకసారి గుర్తించండి భయ్యా, అది మెయిన్ పాయింట్. ఓకేనా? బాయ్.